వస్తే ఈ ప్రేమ అనేది దేవుని దృష్టిలో యొక్క ఆరాధనని అబ్రహాం దృష్టిలో ఆరాధనగా ఉంది. यहाँ पर हमने सबसे पहले प्रिय की बातें शब्द के बारे में यहाँ पर सबसे पहली बार हमने यहाँ पर सुना. इसकी व्याख्या में ये प्रभु कहता है कि ये आराधना है. కాబట్టి దేవుని దృష్టిలో అది ప్రేమగా మనం చూడవచ్చు అంట. प्रिय मतलब उसको लव भी बोल सकते हो या प्रेम के बारे में यहाँ पर बता रही है वचन. అబ్రహాం దృష్టిలో అది ఆరాధన ఉంటే అది ఒక దేవుని దృష్టిలో ప్రేమగా మనం చూడొచ్చండి. अब्राहम की दृष्टि में तो वो आराधना हो सकता है, लेकिन प्रभु की दृष्टि में वो अब्राहम ने प्रभु के ऊपर जो प्रेम किया है उसको दर्शाता है. కాబట్టి మనం చూసుకుంటే ఆరాధన కావాల్సిన ప్రధానమైన పాత్ర ఏదంటే ప్రేమ అండి. ప్రేమ కలిగి మనం ఆరాధించగలగాలి. तो सबसे पहले प्रभु को आराधना करना है, तो सबसे पहले आपके अंदर एक क्वालिटी प्रभु चाहता है आपसे, वो है प्रेम. మనం ప్రేమ లేకుండా మనం ఆరాధిస్తే అది ఆరాధన కాదండి. आप अपने अंदर प्रेम नहीं है और आप प्रभु के सामने आके आराधना करने से कोई फायदा नहीं है. కాబట్టి మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, पहला कोरिन्थियों की पत्री 13 अध्याय 3వ వచనం చదవండి. तीसरे वचन. మనం చూస్తూ ఉంటే ఇక్కడ పేదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం లేదు అని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తూ వస్తున్నాడు. यहाँ पर अपनी पूरी संपत्ति कंगालों को भी दिया, ఇక్కడ फिर भी मेरे अंदर प्रेम नहीं है तो वो कोई काम का नहीं है. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ వస్తే ఇక్కడ రెండు అత్యున్నతమైన త్యాగాలు మనం చూస్తూ వస్తున్నాం అండి. ఇక్కడ यहाँ पर अपने व्यक्ति के अंदर जो सबसे जो त्याग देता है उसके बारे में यहाँ पर दो चीजों के बारे में हम देख रहे हैं यहाँ पर. కాబట్టి ఆ యొక్క త్యాగాన్ని మనం చూసుకుంటూ వస్తే ఆ యొక్క త్యాగాన్ని సమర్పణగా కూడా మనం చూసుకోవచ్చు. ये जो इंसान ने जो त्याग किया है वो खुद की समर्पण के बारे में भी बता रही है ये बातें. కాబట్టి మొదటగా మనం చూసుకుంటూ వస్తే బీదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చిన అని చెప్పి రాయబడి ఉందండి. यहाँ गरीबों के लिए अपनी पूरी संपत्ति दे दिया उन्होंने. కాబట్టి మనం చూస్తే బీదలకు ఆస్తి అంతయు ఇచ్చిన అంటే మనం చూస్తే అండి బీదలకు ఇచ్చినది మనం ఏదైనా బీదలకు మనం ఏదైనా ఆస్తి ఇచ్చినా, ఏదైనా వాళ్ళకి భోజనం పెట్టినా, వాళ్ళకి ఏదైనా ఖర్చు పెట్టినా కానీ అది మనకి తిరిగి వెనక రాదండి. यहाँ पर हम ये बात देखते हैं, गरीबों के लिए आपने जो भी अपनी संपत्ति दी है, जो भी आपके पास जो था वो सब कुछ दिया है, वो ऐसा है कि आपने दे तो दिया है लेकिन कभी भी वो वापस लौट के आपके पास नहीं आ सकता. ఎందుకంటే వాళ్ళు గుర్తు కూడా పెట్టుకోలేరండి వాళ్ళ దగ్గర. ఎందుకంటే అంత స్తోమత ఉండదు, మనకు తిరిగి ఇచ్చే స్తోమత ఉండదు, మనకు తిరిగి పెట్టే స్తోమత కూడా వాళ్ళకి ఉండదు. వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. क्योंकि वो गरीब है तो वो वापस आपको लौटा नहीं सकता. उनके अंदर इतने सामर्थ्य नहीं है कि आपको फिर वापस लौटा सके और आपकी कमी घटी वो पूरा कर सके. అయితే మనకు తెలిసిన వారు కానీ, మన సంఘస్థులకు కానీ, ఎవరైనా కలిగిన వారికి మనం పెడితే కనుక వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడైనా మనకి తిరిగి పిలిచి మనకు భోజనం పెడతారు. మన అవసరతలు ఎప్పుడైనా ఉన్నప్పుడు వారు సహాయం చేసే వారుగా కూడా ఉంటారు. लेकिन वही काम आप अपने कोई अच्छा पैसा वाला हो और आपसे अच्छा रिलेशन रखता हो, आपकी बराबरी का हो, उसको आप जब देते हो तो वो आपको रिटर्न मिलेगा. क्योंकि वो ऐसा सोचे कि हमारे लिए इसने किया तो हम भी उनके लिए ऐसा करेंगे. కాబట్టి మనం ఇక్కడ పేదలకు పెట్టేది ఏంటంటే అది మనకి విలువ లేని ఒక త్యాగంగా మనం చూసుకోవచ్చండి. यहाँ पर इसलिए ये बात को मैं दोहरा रहा हूँ कि जो गरीबों को आप अपनी संपत्ति दे रहे हो, मतलब उसकी आपने एक बार दे दिया तो वो वापस लौट के आपके पास नहीं आएगा. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తూ వస్తున్నారంటే పేదలకు నేను నా ఆస్తి అంతయు అమ్మి, అక్కడ ఆస్తి అంటే అంతయు అమ్మి అని చెప్పి ఇక్కడ రాయబడి ఉందండి. यहाँ पर गरीबों को दिया मतलब उसकी पूरा दे दिया, मतलब अपनी पूरा संपत्ति उन्होंने यहाँ पर दे दिया. ఇది చాలా పెద్ద త్యాగమే ఉన్నదండి. ये सबसे बड़ी इंसान का अपने आप का जो त्याग करता है उसमें सबसे बड़ी बात है ये.
అలాగే మనం రెండో మాట చూసుకుంటే కాల్చుటకు నా శరీరం అప్పగించినను అని చెప్పి రాయబడి ఉందండి. यहाँ पर दूसरी बात भी हमने देखा, जलाने के लिए अपने शरीर को देना। చూడండి, మన శరీరాన్ని చంపేసి ఆయన కాల్చి బూడిద చేయడానికి నా శరీరాన్ని ఇచ్చిన అని చెప్పి ఆయన అంతకన్నా గొప్ప త్యాగం ఏదైనా ఉంటుందండి ఇంకా? यहाँ पर आदमी मर जाता है, मर जाने के बाद अपना शरीर भी जलाने के लिए भी देवे, उससे बड़ी त्याग किसी और के लिए कोई नहीं हो सकता। అంత పెద్ద త్యాగం చేస్తున్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే అది వ్యర్థం అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. इतना बलिदान आपने करने के बाद भी आपके अंदर प्रेम नहीं है तो वो कोई काम का नहीं है करके वचन बता रहे हैं। కాబట్టి మనం చూసుకుంటూ వస్తే ఇక్కడ మనకి ప్రేమ లేకుండా మనం ఏది చేసినా కూడా అది వ్యర్థం అని చెప్పి ఇక్కడ మనకి తెలియపడుతుంది. ये वचन के द्वारा हमको ये बात स्पष्ट, प्रभु के वचन से स्पष्ट होता है, आपके अंदर प्रेम नहीं है तो इस दुनिया की कोई भी चीज आप त्याग दो तो उससे कोई मतलब नहीं। కాబట్టి మనం ఆరాధించడం, మన దేవుని మందిరానికి వస్తున్నాం, हम आराधना करने के लिए प्रभु के मंदिर में हम आए हैं, కానీ మనం ఆరాధిస్తున్నాం, మాటల ద్వారా ఆరాధిస్తున్నాం, కానీ దానిలో ప్రేమ లేకుండా మనం ఆరాధిస్తే అది ఆరాధనే కాదు. हम प्रभु के मंदिर में आया है, हमारे दिलों में प्रभु के लिए प्रेम नहीं है और हम मुंह से अपनी बातों से प्रभु को बताते हैं कि प्रभु हम हमसे प्रेम करते हैं, उससे कोई फायदा नहीं होने वाला। కాబట్టి మనం చూస్తే ఆరాధన అనేది ఎంత విలువైనది, ఆరాధన అనేది దాని యొక్క ఎంత గొప్ప పరిణామం అన్నది మనం ముందు మాటలు మనం చూసుకుంటూ వద్దాం. यहाँ पर आराधना करने के लिए आप आए हैं तो आपकी जीवन में प्रेम कितनी बड़ी रोल प्ले करता है इसकी लिए हम देख रहे हैं। उसमें दूसरी बातें हम देखेंगे। మనం పరలోకంలో మన దేవదూతలు దేవుని ఆరాధిస్తూ ఉంటారండి, వారి ఆరాధన మనం గమనిస్తే परलोक में प्रभु की दूत भी प्रभु की आराधना स्तुति करते रहते हैं। उनकी आराधना जब हम देखते हैं, ఆరాధనలో మనకి మనం చూస్తూ వస్తే పెద్ద పెద్ద పదాలు ఉండవు, దాంట్లో మనకి ఒక ప్రాస అనేది ఒక కూడిక అనేది దాంట్లో మనకు కనిపిస్తుంది. वो लोग जब भी आराधना करते हैं तो उसमें कोई ऐसा नियम नहीं है कि भाई कोई ऐसा कानून नहीं बना हुआ है कि इस तरह से करना है, ऐसा कोई बात नहीं है। लेकिन आप जब उसके ऊपर गौर से देखोगे ना तो वो स्तुति ही, और वो एक सब लोग एक ही पंधे में चलते रहते हैं। కాబట్టి మనం చూస్తే వాళ్ళు స్తుతించే విధానం మనం చూసుకుంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూడొచ్చండి. వాళ్ళు 4 తిరగన మాట్లాడు ఏముండవు, సింపుల్ భాష అండి, సింపుల్ లాంగ్వేజ్ లో వాళ్ళు దేవుని ఆరాధిస్తూ ఉంటారండి. यहाँ पर प्रकाशित वाक्य 4 अध्याय में हम देख सकते हैं दूत किस तरह से आराधना करते। ऐसी कोई बड़ी बड़ी बातें दूत अपने मुंह से उच्चारण नहीं करते, सिंपल लैंग्वेज है, प्रभु सिंपल लैंग्वेज में ही प्रभु को स्तुति करते हैं। కానీ వాళ్ళు చేసేది ప్రేమతో చేసే ఆరాధన ఉంటుంది. लेकिन वो सिंपल लैंग्वेज तो यूज कर रहे हैं, लेकिन वो अपनी लैंग्वेज में वो प्रेम झलकता है। కాబట్టి మనం ప్రేమతో, దేవుని మీద ప్రేమతో మనం ఏది చేసినప్పటికీ కూడా అది ఆరాధన అంటారు. आप जो भी प्रभु के सामने आते हो, जो भी प्रेम से प्रभु को आराधना करते हो, जो भी बातें प्रभु से प्रेम से कहते हो ना, वही आराधना है। కాబట్టి ప్రేమ గురించి మనం చూసుకుంటూ వస్తే కొత్త నిబంధనలో మనకి ఒక ప్రధానమైన ఆజ్ఞ దేవుడు మనకి ఇస్తూ వచ్చాడండి. ఇక్కడ प्रेम के बारे में नया नियम में प्रभु ने एक बात स्पष्ट किया है। మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో మనం చదువుకుందాం. मार्कुस रचित सुसमाचार 12 अध्याय 30 वचन। మనం చూసుకుంటూ వస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తూ వచ్చారండి, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలంతోనూ నీ ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధించమని చెప్పి అదే ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పి కూడా మనకు రాయబడుతూ వచ్చిందండి. यहाँ पर प्रभु ने एक आज्ञा दी है, अपने पूरी मन से, पूरी ताकत से, पूरी सामर्थ से
करें, सच्चे दिल से प्रभु को आराधना करना, यही आपके लिए प्रभु ने आज्ञा दी है। కాబట్టి మనం చూసుకుంటా వస్తే ప్రేమ యొక్క యొక్క ప్రాధాన్యత ఎంత ఉన్నది ఆరాధనలో అన్నది మనం గమనించగలం. यहाँ पर हम देख सकते हैं इंसान की जीवन में प्रेम कितना बड़ा रोल प्ले करता है, हम यहाँ पर देख सकते हैं। కాబట్టి మన యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన దేవుని తండ్రిని ఆరాధిస్తూ వచ్చాడండి. ఆయన ఏ రకంగా ఆరాధించడాన్ని మనం చూడొచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయం. हमारा प्रभु मसीह भी इस तरह से ही अपने पिता परमेश्वर की आराधना करता है। हम उसके बारे में कुछ वचन देखेंगे। ఆయన ఏ రకమైన ప్రేమ, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను की सुसमाचार 14 अध्याय 31వ వచనం, 31వ వచనం. 31 वचन। చూడండి, ఇక్కడ ఆయనను నేను తండ్రిని ప్రేమించుతున్నానని లోకం తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయించున్నాను. ఇక్కడ మనం చూస్తూ వస్తే యేసుక్రీస్తు ప్రభు వారు తన తండ్రి మీద ఉన్న ప్రేమను, ఆ యొక్క విధేయతను, ఆయన ఏ రకంగా సంతోష పెట్టాలన్నది ఆయన చూపిస్తూ వస్తున్నాడు. ఇక్కడ यहाँ पर प्रभु मसीह अपना पिता को किस तरह से खुश करना है और उनकी इच्छा को किस तरह से इस दुनिया में स्थापित करना है, उसके बारे में यहाँ पर वचन बता रही है। దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నా ప్రధాన ఆజ్ఞ అన్నట్టుగా ఆయన నడుచుకుంటూ వచ్చాడు. प्रभु की इच्छा को पूरा करना ही मेरे लिए सबसे बड़ा कर्तव्य है करके प्रभु मसीह बता रहा है यहाँ पर। అలాగే మనం చూసుకుంటూ వస్తే ఆయన ఆ యొక్క ఆరాధన అనే దాని యొక్క విలువ తెలిసిన వ్యక్తిగా మనం యేసు ప్రభువుని మనం చూడవచ్చు. यहाँ पर हमारा प्रभु मसीह को हम देख सकते हैं आराधना के बारे में, अपने पिता परमेश्वर को किस तरह से वो आराधना कर रहा है, इसके बारे में हम देख सकते हैं। మనం చూస్తే ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుడు మనం సృష్టించిందే ఆరాధించడానికండి. हमारा परमेश्वर इंसान को इस दुनिया में क्यों बनाया? इसलिए कि हम सब हमारे जीवनों के द्वारा उनको आराधना स्तुति कर सके। ఆదికాండంలో మనం చూసుకోవచ్చండి, మనం ఆరాధన అనేది దేవుని స్తుతించడం, ఆరాధించడం అనేది ఒక సృష్టి ధర్మంగా మనం చూడొచ్చు. यहाँ पर सृष्टि जब परमेश्वर ने बनाया, इंसान को इसलिए बनाया कि भाई इंसान के द्वारा मुझे स्तुति और आराधना मिले। కాబట్టి భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఆరాధిస్తాడండి. ప్రతి వ్యక్తి ఆరాధించాల్సిన సృష్టి ధర్మం కింద ఉంది. यहाँ पर सृष्टि के धर्म भी यही कहता है कि जितने लोग इस दुनिया में आए हैं, वो जिसने उनको सृजा है उनको आराधना करना ही है, उनकी कर्तव्य है। కానీ ఆ ఆరాధన ఎవరికి ఇస్తున్నాం అన్నది ప్రధానమైన మాట అండి. लेकिन यहाँ पर एक क्वेश्चन है कि आपकी जो आराधना किसको चढ़ा रहे हो, वो सबसे बड़ा क्वेश्चन है। కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువుని మనం చూసుకుంటూ వద్దామండి. ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే, मत्ती सुसमाचार 4 अध्याय में हम जब देखते हैं, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8, 9 వచనాలు, 8 और 9 वचन। మనం చూస్తూ వస్తే ఇక్కడ సాతాను అండి దేవుడిని ఆయన కొండ మీదకి తీసుకెళ్లి ఈ లోక రాజ్యాలన్నింటినీ ఆయన చూపిస్తూ వచ్చిందండి. यहाँ इब्लिस शैतान जो है प्रभु मसीह को उस ऊंचे पहाड़ पे लेके गया और इस दुनिया की सारे अच्छी चीज दिखा रही है। కాబట్టి మనం చూస్తే ఈ లోక రాజ్యాల సమస్తాన్ని ఆయన చూపిస్తూ వచ్చిందండి. यहाँ पर दुनिया में जितने राज हैं उसकी राज की सौंदर्य और उनकी सामर्थ्य को भी दिखा रही है। కానీ ఏమడుగుతున్నాడు సాతాను, ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? यहाँ पर शैतान ने प्रभु से क्या पूछ रहा है? నాకు నమస్కారం చేయమని, అంటే మనం చూసుకుంటూ వచ్చాం, నన్ను ఆరాధించమని చెప్పి అడుగుతూ వస్తున్నాడు సాతాను. यहाँ पर शैतान प्रभु मसीह को बोल रहा है कि मुझे दंडवत कर और देखो। కానీ ఆ యొక్క ఆరాధనకు ప్రతిగా ఏమి ఇస్తానని చెప్తున్నాడండి? वो दंडवत करने के प्रति क्या मिलेगा? परमेश्वर प्रभु मसीह से क्या कहता है कि मैं क्या दूंगा?
మనం చూసుకుంటూ వస్తే ఈ లోక రాజ్యాలు వాటి యొక్క మహిమను నీకు ఇస్తానని చెప్పి అక్కడ సాతాను దేవుని అడుగుతూ వస్తున్నాడు. सातान ये कहता है कि इस दुनिया की राजों और उसकी सामर्थ और उसकी सौंदर्य आपको दूंगा। కానీ ఎంత పెద్ద ఇది మనం చూసుకుంటూ వస్తే ఎంత కఠినమైన ఎంత పెద్ద పరీక్ష అండి యేసుప్రభు వారికి అక్కడ. हम देख सकते हैं प्रभु मसीह के जीवन में कि कितनी कठिन परिस्थिति सातान ने लाया। ఒక పక్క ఆరాధన, మరో పక్క చూసుకుంటే మొత్తం ఈ లోక సంపద యొక్క ఈ లోక రాజ్యాలు కానీ ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా ఆయనకి ఇస్తానని చెప్తూ వస్తుందన్నమాట. लेकिन प्रभु मसीह के जीवन में हम देखते हैं कि एक तरफ तो आराधना करना है और एक तरफ ऐसा मुसीबत सातान ने लाके रखा है कि भाई ये करो तो ये मिलेगा। ఆయన చూసుకుంటూ వస్తే ఈ లోక సంపదను అంతా తీసుకుని రాజులా జీవించాలని ఆయన నిర్ణయించుకున్నాడా, లేక నేను ఇలాగే ఉండి నేను నా దేవుణ్ణి నేను ఆరాధించాలి, నా దేవుణ్ణి ఆరాధించి స్తుతించాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడని. तो ये हम देख सकते हैं प्रभु मसीह ये बात से सहमत हुआ नहीं हुआ। కాబట్టి यहाँ पर प्रभु ने अपने पिता परमेश्वर की आराधना की, नहीं कि दुनिया को देखा उन्होंने। కాబట్టి మనం చూసుకుంటూ వస్తే ఏదైతే మనం చేస్తున్న ఆరాధన ఉందో ఆ ఆరాధనకి విలువ అనేది ఎంత ఉన్నది, ఆ యొక్క సాతానుడు ఎంత ఇచ్చి ఆ యొక్క ఆరాధన కొనుక్కుంటూ చూస్తున్నాడండి. तो हम यहाँ पर ये बात को हम ध्यान रख सकते हैं, इंसान की जीवन के अंदर आराधना कितनी बड़ी बात होती है, वो बात को सातान ने परख लिया और वो आराधना को इंसान से सातान चुराना चाहता है। కాబట్టి చూసుకుంటూ వస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొహం మీద చెప్పడం జరిగిందండి, నేను నా దేవుని తప్ప నేను వేరే వారికి మొక్కనని చెప్పి ఆయన వాక్యానుసారంగా ఆయన మాట్లాడుతూ వచ్చాడండి. इसलिए परमेश्वर अपना प्रभु मसीह को कहना पड़ा कि तुम नहीं जानते हो, अपना पिता परमेश्वर के अलावा किसी को आप दंडवत नहीं कर सकते हो। ఆ యొక్క శోధన నుంచి ఆయన తప్పుకున్న తర్వాత మరొక మాట లాస్ట్ గా మనం చూసుకుంటూ వస్తే లూకాసు వార్త 4:13 వచనం మనం చదివితే, लूकास रचित सुसमाचार 4 अध्याय 13 वचन हम जब पढ़ते हैं, यहाँ पर भी एक बात लिखा हुआ है। लूका रचित सुसमाचार 4 और 13। చూడండి ఇక్కడ ప్రతి శోధనను ముగించి అని చెప్పి రాయబడి ఉందండి. ఇక్కడ यहाँ पर उनको छोड़कर यहाँ पर सातान भाग गए। అనేక విషయాల్లో దేవుని శోధిస్తూ వస్తుంది అపవాది. यहाँ पर देख सकते हैं कि हर परिस्थिति में प्रभु को उन्होंने परेशान में डाला है। కానీ అక్కడ ఆయన ఏదైతే శోధనలు అనేవి ఉన్నావో ప్రతి శోధన ముగించుకునంటే ఆయన కలిగించిన శోధనలన్నిటిలో ప్రధానమైన శోధన ఏంటంటే అతి కష్టమైన శోధన ఆయన ఆరాధన కొరకే ఆయన ఉపయోగించినట్టుగా మనం చూడొచ్చు. सबसे पहले हमारा प्रभु मसीह में के जीवन में हम जब देखते हैं, सबसे बड़ा जो तकलीफ हमारा प्रभु मसीह ने जो उठाया वो अपने स्वयं अपना पिता परमेश्वर की आराधना करने के लिए सबसे बड़ा तकलीफ उन्होंने उठाया। ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ యొక్క సాతాను ఏదైతే శోధనలు ఉన్నాయో ఆయన అనేక శోధనలు దేవుని మీద ఉపయోగిస్తూ వచ్చిందండి. అక్కడ ముందు వచనాల్లో కానీ తర్వాత వచనాల్లో మనం చదువుకోవచ్చు మత్తయి సువార్త 4 అధ్యాయంలో. కానీ ఆ యొక్క చివరగా తన శోధనలన్నింటిలో కల్లా తన ఏదైతే ప్రతి శోధన లాస్ట్ చివరి శోధన దేని మీద ఉపయోగించిందంటే ఆరాధన కోసం ఆ యొక్క సాతాను ఉపయోగిస్తూ వచ్చింది. तो प्रभु यीशु मसीह के ऊपर अलग अलग तकलीफें सातान ने डालते हुए गया, लेकिन उसमें विजय नहीं पाया। लेकिन आखिरी में सातान ने प्रभु जो जिस आराधना से प्रभु अपने पिता परमेश्वर को खुश करता था उस चीज को पकड़ा और उसमें ही अपने परमेश्वर को फरकने के लिए वो सातान प्रभु यीशु मसीह के पीछे पड़ा। కాబట్టి మనం చూసుకుంటూ వస్తే శోధనలన్నింటిలో చిట్ట చివరి శోధన అంటే ఆయన ఆ సాతానుడు ఉపయోగించిన శోధనలన్నింటిలో చివరి శోధన ఏదైనదంటే ఆ దేవునికి మహిమ కలగకుండా ఆ యొక్క మహిమను ఆమె సాతాను పొందుకోవాలని దేవునికి ఇచ్చే ఆరాధన తల పొందుకోవాలని చెప్పి ఉపయోగించడం జరిగిందండి. ఇక్కడ यहाँ पर हम देख सकते हैं तो सातान ने प्रभु मसीह की जीवन को देखा, तो प्रभु मसीह अपनी आराधना के द्वारा प्रभु अपना पिता परमेश्वर को खुश कर रहा है। इनके अंदर आराधना करने के लिए जो इनकी जो मन है
और आराधना करने के लिए इनकी अपने जीवन में जो सबसे प्रथम स्थान जो दे रहा है, उस आराधना को सातान चुराना चाहता था और उसके लिए परमेश्वर के पीछे, प्रभु यीशु मसीह के पीछे सातान पड़ा रहा। కాబట్టి మనం చూసుకుంటా వస్తే ఆ శోధనకి యేసు ప్రభు వారు లొంగలేదండి ఆ శోధనకి. इतना भी पीछे पड़ा सातान प्रभु मसीह के पीछे, लेकिन सातान की हाथ में हमारा प्रभु मसीह नहीं आया। యేసుక్రీస్తు వారి యొక్క రేంజ్ ఏంటన్నది ఆ శాతానికి బాగా తెలుసు కాబట్టి ఈ భూలోకాలన్నింటిని కూడా ఆయనకి చేతిలో చూపిస్తూ వచ్చిందండి. यहाँ पर हमारा प्रभु मसीह का क्या अपनी स्थिति है, सातान को पता चला, इसलिए लास्ट में हथियार भी यूज कर रहा है कि इस पूरा दुनिया को भी दिखाती है और दुनिया के और सामर्थ्य और प्रभाव को भी दिखाती है। కానీ ఆయన లొంగలేదు అంటే ఆయన తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం చూడగలమండి. यहाँ पर हमारा प्रभु यीशु मसीह सातान की बातों के ऊपर आया नहीं और अपने जीवन में सबसे पहला जो प्रथम स्थान अपने पिता परमेश्वर को उन्होंने दिया। కాబట్టి మనం చూసుకుంటూ వస్తే మన జీవితాలకు వస్తే ఇంత పెద్ద శోధనలు మనకు అవసరం లేదండి. మనం చిన్న చిన్న శోధనలు కూడా మనం పడిపోతూ ఉంటాం. लेकिन हमारा जीवन में यही बात को जब अपने ऊपर लेते हैं तो हमारे ऊपर बड़े बड़े विपत्ति में तो हम तो उठ ही नहीं पाएंगे, लेकिन छोटी छोटी विपत्ति में भी हम बैठ जाते हैं। हमारा जीवन को समाप्त करने के लिए हम तय कर लेते हैं। మనం కూడా అనేక సార్లు ఆ సాతాను చూపించే ఆకర్షణలకు పడిపోయి మనం దేవుని ఆరాధించకుండా మనం దూరంగా ఉన్న దినాలు కూడా అనేకమైన ఉంటామండి. మనం छोटी छोटी तकलीफ को हमारा जीवन में चलते हुए देखते हुए हम अमुक बार प्रभु के मंदिर में आते हैं, लेकिन हमारा दिल से प्रभु की आराधना स्तुति और नहीं निकलता है हमारे मुंह से। కాబట్టి మనం ఏది చేసినా దేవుని మీద ప్రేమతో ఏది చేసినా కూడా అది ఆరాధన. हम प्रभु के मंदिर में जब भी आए, जो भी आप मुंह से करते हो, जो भी करते हो, लेकिन आपकी मन के अंदर, दिल के अंदर प्रेम से जो भी प्रभु के लिए करते हो वो आराधना है। మనం దేవుని మీద ప్రేమతో మనం పాపానికి దూరంగా జీవిస్తున్నామంటే అది ఆరాధన. आप प्रेम प्रभु के लिए प्रेम है और पाप को त्याग करते हो, वो भी एक आराधना ही है। మనం దేవుని మీద ప్రేమతో మనకున్న ధనాన్ని దేవుని పని కోసం మనం ఖర్చు పెడుతున్నామంటే అది కూడా ఆరాధన. प्रभु के प्रेम आपके अंदर है, प्रभु के लिए आपकी संपत्ति गरीबों के लिए आप देते हो, वो भी एक प्रेम है। కాబట్టి మనకున్న సమయాన్ని కూడా మనం దేవుని కోసం ఖర్చు పెడుతున్నాము, మనం ఉపయోగిస్తున్నాము అంటే అది కూడా దేవునికి ఆరాధన అండి. प्रभु के प्रेम आपके अंदर है तो आपकी जो कीमती समय प्रभु को देते हो वो भी एक प्रेम है। కాబట్టి మనం ఏం చేసినా మనం ప్రేమతో చేస్తేనే అది ఆరాధన. आप जो भी करते हो प्रभु के लिए प्रेम आपके दिल में है तो वो आराधना ही है। కాబట్టి మనం చూసుకుంటూ వచ్చాము ఆరాధన అనేది ఎంత విలువైనది, ఎంత బలమైనది అన్నది మనం చూసుకుంటూ వచ్చాము. हमने अभी तक देखा हमारा जीवन में प्रेम कितनी ताकतवर है और वो ताकतवर किस तरह से हमारा जीवन को बदलता है, किस तरह से हमारे दिलों से प्रभु के लिए आराधना निकलता है, उस बातों को हमने देखा। కాబట్టి మనం చూసుకుంటూ వస్తే ఆ యొక్క ఇస్సాకుని శారీరకంగా ఆయన శారీరక మరణం కోసం ఆయన అబ్రహాంని వేధించలేదండి దేవుడు. यहाँ पर अब्राहम को इसहाक को शारीरिक रीति से मारने के लिए अब्राहम को प्रभु ने फोर्स नहीं किया, కానీ అబ్రహాంకి తన మీద ఉన్న ప్రేమ దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో అని ఆయన పరీక్షించడానికి సందర్భం తీసుకొచ్చాడు. लेकिन प्रभु ने अब्राहम को किस तरह से मुझे प्रेम करता है वो परखने के लिए ही अब्राहम को यहाँ पर प्रभु ने ये आज्ञा दी। అలాగే ఆయన సమర్పణ ఎంతవరకు నా కోసం ఆయన సమర్పించుకుంటాడు అన్నది ఆయన పరీక్షించడానికి ఆ యొక్క పరీక్షను తీసుకొస్తూ వచ్చాడు దేవుడు. अब्राहम के जीवन में ये क्यों प्रभु अब्राहम को इस चीजों से परखना चाहता है, ताकि अब्राहम कितना मुझे प्रेम करता है, कितना इनकी मेरे लिए समर्पण जीवन है, वो परखने के लिए ही अब्राहम को इस टेस्ट किया है प्रभु ने। అలాగే ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం మళ్ళీ చదువుకుందాం. उत्पत्ति 22 अध्याय दूसरी वचन फिर से हम पढ़ते हैं।
కాబట్టి ఎక్కడైతే మనం చూసుకుంటూ వస్తే ఏదైతే ఇస్సాకుని దహన బలిగా అర్పించమని చెప్పి దేవుడు చెప్తూ వచ్చాడండి, यहाँ पर इसहाक को होम बलि चढ़ाने के लिए प्रभु कहता है। బలి అడిగినప్పుడు మనం చూసుకుంటూ వస్తే బలి అడిగినప్పుడు ఎక్కడైనా ఆయన వెళ్ళిన ప్రతి చోట బలిపీఠాలు కట్టేవాడు, ఆ యొక్క బలి ఇస్తూ వచ్చాడండి. అలాగే ఆయన ఎక్కడైనా ఒక చోట ఆయన బలి అర్పించవచ్చండి. यहाँ पर अब्राहम कहीं भी जाता था, वो प्रभु के लिए वेदी बनाता था और वेदी में बलि प्रभु के लिए चढ़ाता था। वो बहुत सारा उन्होंने वेदी अब्राहम अपने जीवन में बनाया। कहीं भी पर भी अपने बच्चों को प्रभु के लिए दे सकता था, वहां पर वो वेदी पे चढ़ा सकता था। కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మొరియా దేశానికి వెళ్ళమని చెప్పి ఆయన ప్రాంతాన్ని చెప్తూ వస్తున్నాడు ఇక్కడ. लेकिन परमेश्वर ने अब्राहम को यहाँ स्पष्ट रीति से कहता है, एक जगह जो मोरीबा देश में है, उस पहाड़ पे तुम जा, वहां पर मेरे लिए बलि चढ़ा। ఆ యొక్క ఏదైతే నేను ప్రాంతాన్ని చెప్తాను, ఏదైతే పర్వతం చెప్తానో ఆ పర్వతం మీద తీసుకెళ్ళి బలి అర్పించని చెప్పి ఒక ప్రాంతాన్ని దేవుడు చెప్తూ వచ్చాడు. एक प्रांत प्रभु ने अब्राहम से कहा, वहां पर जा, वहां एक पहाड़ है, वहां पर बलि चढ़ा। మనం 4వ వచనంలో చూసుకుంటే 4వ వచనం చదవండి. चौथी वचन जब हम पढ़ते हैं, మూడవ నాడు అంటే ఆ యొక్క ప్రాంతానికి ఆయన చెప్పిన ప్రాంతానికి 3 దినముల ప్రయాణం ఆయన చేస్తూ వచ్చాడండి. यहाँ पर अब्राहम को जो जगह परमेश्वर ने बताई, वो जगह जाने के लिए अब्राहम को 3 दिन लगे। అంటే 3 రోజుల ప్రయాణం ఆయన చేస్తూ వచ్చాడండి. यहाँ पर उनको वहां जगह पहुंचने, वो जगह पे जाने के लिए 3 दिन का समय लगा। మనం చూడొచ్చు ఆయన దేవుని మీద ఎంత ప్రేమ ఉన్నది, ఆయన దేవునికి ఎంత విధేయత చూపిస్తున్నాడు అన్నది మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. अब्राहम के जीवन के अंदर हम ये देख सकते हैं कि प्रभु ने जो आज्ञा दी, वो आज्ञा पालन करने के लिए अब्राहम प्रभु के प्रति कितना प्रेम यहाँ पर व्यक्त कर रहा है, ये 3 दिन की सफर उनको बताती है। కాబట్టి 3 దినముల ప్రయాణం చేస్తూ వెళ్ళారంటే ఆయన వెళ్ళడానికి 3 రోజులు పట్టింది, అంటే రావడానికి 3 రోజులు, అంటే 6 రోజుల ప్రయాణం ఆయన చేస్తూ వచ్చాడండి. यहाँ पर जाने के भी 3 दिन लगा होगा और आने का भी 3 दिन लगा होगा। इतनी बड़ी लंबी सफर उन्होंने अब्राहम अपने पिता परमेश्वर की आज्ञा को पूरा करने के लिए वो निकला। ఎందుకంటే మనం చూసుకుంటూ వస్తే అది అబ్రహాం విషయంలో అది ఆరాధనగా ఆయన చూస్తూ వస్తున్నాడు ఆ విషయాన్ని అంతటిని. जो परमेश्वर ने उनको आज्ञा दी, वो आज्ञा को यहाँ पर अब्राहम जो है वो स्वयं आराधना समझता है। కాబట్టి ఆ ఆరాధన చేయడానికి ఆయన 6 రోజులు ప్రయాణం చేయడం జరిగింది. जो काम प्रभु ने दिया है, वो काम को पूरा करने के लिए 6 दिन अपने जीवन में अब्राहम ने व्यतीत किया। కాబట్టి మన జీవితాల్లో మనం చూస్తూ వస్తే మనం ఉద్యోగాలు చేస్తూ ఉంటాము, మనం 3 రోజులు సెలవు పెట్టి మనం దేవుని ఆరాధించాలి, మనం మందిరానికి వెళ్ళాలంటే 3 రోజులు సెలవు మనం పెట్టగలమండి? हम यही बात को हमारे जीवन में खुद प्रश्न करते हैं। यदि प्रभु को आराधना करने के लिए आपके पास 3 दिन का समय आप दे सकते हो, तो आपकी जवाब क्या होगा? మనం కింద మీద పడిపోతాం, 3 రోజులు సెలవు పెట్టి మనం వెళ్ళాలనుకుంటున్నాం. हम तो ये बात कोई आपसे पूछेगा तो आप तो ऊपर नीचे हो जाओगे, क्योंकि आप बोलोगे क्या ब्रदर 3 दिन आराधना करने का कैसा होगा? కాబట్టి మనం చూసుకుంటూ వస్తే మనం అనుకోవచ్చు అబ్రహాంకి పనేమీ లేదు, ఆయన ఖాళీగా ఉన్నాడు కాబట్టి వెళ్తాడేమో అనుకోవచ్చు. కానీ అక్కడ మనం చూస్తూ వస్తాయండి, ఆ యొక్క అబ్రహాం ఇంట్లో పని చేసేవారే 318 మంది పనివారు ఉన్నారండి. लेकिन आप ये भी बोल सकते हो कि अब्राहम को क्या काम धंधा था ब्रदर, उनके पास तो कुछ भी काम नहीं था, वो ऐसा ही था, फ्री बैठा था, इसलिए वो किया होगा। लेकिन अब्राहम की स्थिति और उसकी संपत्ति आप देखोगे ना, उनके घर के अंदर ही 300 के ऊपर लोग हैं, खुद के कर्मचारी। మనం చూసుకుంటే 318 మందే కాదండి, 318 మంది కుటుంబాలతో ఫ్యామిలీతో వాళ్ళు నివసిస్తూ వస్తున్నారండి. 318 लोग, वो अकेला नहीं, उसकी खुद की फैमिली भी है। మనం ఇంటికి నలుగురు వేసుకున్నా కానీ వాళ్ళు ఎంతమంది అవుతారు మనం ఆ లెక్కను చూసుకుంటూ వస్తాం. हम एक घर में 4 आदमी भी गिन ले हुए, 318 गुणिया 4 गिन ले हुए, तो कितना आदमी होंगे आप कैलकुलेट कर सकते हो। మనం చూస్తే అంత మంది పని చేస్తున్నారంటే ఆయనకున్న సంపద కానీ ఆయనకున్న మనం చూస్తే
ఒక కంపెనీగా మనం చూడవచ్చండి, అది ఒక పెద్ద కంపెనీగా మనం లెక్క వేయొచ్చండి. हम उनकी सारे को मिलाकर हम जब देखते हैं तो ये इतनी भी तादाद में लोग वहां उनकी घर में रहते हैं, तो आप ये छोटी मोटी बड़ी कंपनी जो है अब्राहम चला रहा है यहाँ पर। కాబట్టి మనం చూసుకుంటూ వస్తే మనం చిన్న కంపెనీలో ఒక 10 మంది వర్కర్స్ పెట్టుకుంటేనే వాళ్ళని నడిపించడానికి మనకి అక్కడ మందిరానికి వెళ్ళడానికి సమయం ఉండదు, మనకి మన పర్సనల్ విషయాలు చూడడానికి కూడా సమయం ఉండదు, అంతగా మనం తికమక పడుతూ ఉంటాం. हम छोटी सी कंपनी भी चलाते हैं, 10 आदमी लोग हमारे हाथ के नीचे हैं, उनको चलाने में हम तो ऊपर नीचे हो जाते हैं, हम सिर पकड़ लेते हैं और हमारे पास समय नहीं होता है। लेकिन अब्राहम की स्थिति आप देख लो, उनके घर में कितने लोग हैं, फिर भी उन्होंने प्रभु के लिए समय निकाला। కాబట్టి అంతమంది మనుషులు ఉన్నారంటే అక్కడ ఎంత పని ఉంటుంది, ఎంత బాధ్యత ఉంటుందండి. यहाँ पर इतने सारे लोग अब्राहम के घर में हैं और कितने काम होगा, कितनी उनके ऊपर बोझ होगा, फिर भी प्रभु के लिए समय निकाल रहा है। అయినప్పటికీ కూడా దేవుని మీద విధేయతతో, ఆయన మీద ఉన్న ప్రేమతో అబ్రహాము 3 దినములు అంటే 6 దినముల ప్రయాణాన్ని ఆయన పెట్టుకుంటూ వచ్చాడు. ఆయనకి ఏదైతే ఉన్నదో స్వాస్థ్యం, ఆ యొక్క సంపద అంతా, పనివారు మొత్తం అన్నింటినీ విడిచిపెట్టి ఆయన వెళ్తూ వచ్చాడండి. लेकिन अब्राहम के जीवन में प्रभु परमेश्वर के ऊपर से प्रेम था, वो प्रेम ही सारे चीजों को साइड पे उसने रखा, अपने काम को छोड़ दिया, अपनी खोज को साइड पे रखा, प्रभु के लिए समय निकाला और वही प्रेम अपने मन में रखा। वो प्रेम लेकर 3 दिन जो है उस जगह जहां पर परमेश्वर ने दिखाया वो जगह पहुंचा। ఆయన ఎంత కష్టపడి ఆయన ప్రయాణం చేస్తూ వచ్చాడని, ఎంత కష్టాల్లో ఆయన దేవుని కొరకు కష్టంతో కూడా విధేయతను చూపిస్తూ వచ్చాడు. और 3 दिन का सफर कोई छोटी मोटी बात नहीं है। 3 दिन का सफर उस पहाड़ की जगह पे जाने के लिए 3 दिन उन्होंने कितनी तकलीफ उठाई, आप समझ सकते हैं। కాబట్టి తన కుమారుడు తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన బలి అర్పించడానికి అన్ని సిద్ధపరచుకుని ఆయన యొక్క బలికి సిద్ధపరుస్తూ వచ్చాడండి. यहाँ पर 3 दिन सफर करने के बाद वहां पर पहुंचा, जो जगह प्रभु ने बताई वो जगह पर जा पहुंचा, वहां पर वेदी बनाई, वेदी के ऊपर अपने बच्चे को रखा और बलि चढ़ाने के लिए तैयार हुआ। ఆ యొక్క తన ప్రాణంగా ప్రేమించిన తన కుమారుని ఆ యొక్క బలి ఇవ్వడానికి కూడా ఆయన వెనకడుగు వేయలేదు. अपनी जान से ज्यादा प्रेम अब्राहम इसहाक के ऊपर किया और वो प्रेम करने वाला अपने एकलौता पुत्र को प्रभु के लिए यहाँ पर बलि चढ़ाने के लिए वो अपने हाथ को पीछे नहीं रखा। ఇదంతా అబ్రహాం దృష్టిలో ఒక ఆరాధనగా అనుకుంటున్నాడు, కానీ దేవుని దృష్టిలో ఒక ఆయన యొక్క సమర్పణ ఆయన చూస్తూ వస్తున్నాడు. यहाँ पर हम देख सकते हैं जो अब्राहम जो कर रहा था वो प्रभु के लिए, अब्राहम समझ रहा था कि मैं इस तरह से मैं काम करके मैं प्रभु को आराधना कर सकता हूँ, लेकिन प्रभु की दृष्टि अलग थी। प्रभु अब्राहम को देख रहा था, जो अब्राहम ये जो काम कर रहा है वो मेरे दृष्टि में प्रेम है, वो मेरे दृष्टि में समर्पण है। यही सच्चा दिल अब्राहम से प्रभु चाहते, यही बात अब्राहम से प्रभु चाहता था। కాబట్టి మనం చేస్తున్న ఆరాధనలో ప్రేమ ఉండాలి, అలాగే మనం వివేకం చూపించాలి, అలాగే మనం సమర్పణ కూడా ఉండాలండి. हम जो भी प्रभु के आराधना करने के लिए आते हैं तो हमारा जीवन में भी प्रभु इस तरह से प्रेम, इस तरह से समर्पण, इस तरह से बातें प्रभु भी हमारा जीवन में देखना चाहता है। మనం ఏదైతే మనం చేస్తూ వస్తున్నామో, నోటి మాటల ద్వారా ఆరాధిస్తూ వస్తున్నాం, ఆ యొక్క ఆరాధన ద్వారా మన హృదయంలో ఉన్న ప్రేమ కానీ, ఆ యొక్క విధేయత కానీ, ఆ యొక్క సమర్పణ అనేది కొంత మాత్రమే బయటకు వస్తుందండి. हम प्रभु की आराधना करने लिए आते हैं, अपनी बातों से, अपनी विचारों से प्रभु को स्तुति और आराधना करते हैं, लेकिन पूरी दिल से पूरी अपनी मन को खाली नहीं करते हैं, लेकिन थोड़े थोड़े बातों में हम प्रभु को आराधना चढ़ाते हैं। वो काफी नहीं है प्रभु के मंदिर में आने के बाद। కానీ అబ్రహాం జీవితంలో చూస్తూ వస్తే ఆయన యొక్క ఆరాధనలో మాటలు లేవండి అక్కడ. यहाँ पर अब्राहम की जीवन में हम देखते हैं अब्राहम इस तरह से कोई बातें नहीं कर रहा है, अपने कामों के द्वारा प्रभु के सामने अपनी प्रेम प्रकट कर रहा है। కాబట్టి ఆయన మాటలు లేని ఆరాధన ఆయన చేస్తూ వస్తున్నాడు. అలాగే మనం చూస్తూ వస్తే ఆ యొక్క ఆరాధన అనేది ఏ రకంగా మనం ఆయన చేస్తూ వచ్చాడు అనేది మనం గమనిస్తూ వచ్చాం. यहाँ पर अब्राहम ने जो प्रभु को जो आराधना चढ़ाई वो बिना
कहते हुए अपने कामों से प्रभु को आराधना चढ़ाई। కాబట్టి ఆయన ఆరాధనలో ఎంత కష్టం ఉన్నదో మనం చూస్తూ వచ్చాము. यहाँ पर अपनी अब्राहम के जीवन में जो प्रभु के प्रति जो आराधना उन्होंने की, वो आराधना करने के लिए कितनी तकलीफ अब्राहम ने उठाया हम देख सकते हैं। ఎందుకంటే ఆయన ఆరాధనలో మనం చూస్తే దేవుడు ఆయన అబ్రహాం కోసం ఏమీ పోగొట్టుకోలేదండి. ఆయన అబ్రహాం కోసం దేవుడు ఏమీ పోగొట్టుకోలేదండి, ఏమీ నష్టపోలే. అబ్రహాం కోసం దేవుడు ఏమీ నష్టపోలే ఆయన 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 ద్వారా. అది अब्राहम के द्वारा देव ने नष्टपोला. अब्राहम की जीवन के द्वारा प्रभु को कोई तकलीफ उठाना नहीं पड़ा। उनकी जीवन इतनी खूबसूरत जीवन है। కాబట్టి మనం చూస్తే అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆయనకి అప్పుడప్పుడు దర్శనాలు ఇస్తూ వచ్చాడు, అలాగే ఆయనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. इसलिए जीवन इतनी खूबसूरत जीवन था, इसलिए हमेशा अब्राहम की जीवन में प्रभु दर्शन देता था और उनसे बात करता था। కానీ మన జీవితంలో చూసుకుంటే लेकिन हमारा जीवन में ఆయన మన కోసం సమస్తం వదులుకుంటూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. हमारे लिए सब कुछ प्रभु यीशु मसीह हमारे लिए सहा। అలాగే ఆయన సిలువలో ఆయన ప్రాణాన్ని విడిచిపెడుతూ వచ్చాడు. हमारे लिए उस क्रूस पर अपनी जान भी दी। ఆయన అబ్రహాము తన కోసం దేవుడు కొద్ది మాత్రం ఇచ్చినప్పటికీ ఆయన యొక్క ఆరాధన మనం చూసుకుంటూ వచ్చాము, ఎంత గొప్పగా ఆయన ఆరాధిస్తూ వచ్చాడు. अब्राहम ने अपने जीवन में थोड़े से ही प्रभु के लिए दिया, लेकिन उस बात को प्रभु स्मरण किया, उस आराधना को प्रभु ने ग्रहण किया। కానీ మన జీవితంలో మనకు దేవుడు సమస్తం కోల్పోతూ వచ్చాడు, ప్రాణాన్ని విడుస్తూ వచ్చాడు. అలాంటప్పుడు మనం ఎంతగా మనం ఆరాధించాలండి దేవుడిని. लेकिन हमारे लिए प्रभु यीशु मसीह अपने सारा सब कुछ हमारे ऊपर उठाया, हमारे लिए त्याग दिया, लेकिन उस बात को हम कितने स्मरण करते हैं। అబ్రహాము ఆ కొండ మీద చేసిన ఆరాధన కోసం ఆయన 6 రోజులు ప్రయాణం చేస్తూ వచ్చాడండి. ఆయన प्रभु ने अब्राहम से बोला था कि ये जगह पे जा। वो जगह पे जाने के लिए प्रभु की आज्ञा पालन करने के लिए उसने 6 दिन परिश्रम किया। తను కలిగి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్తూ వచ్చాడండి దేవుని ఆరాధించడానికి. उसके पास जो कुछ था वो सारा छोड़ दिया, प्रभु की आज्ञा पालन करने के लिए सब कुछ त्याग दिया। అలాగే తన ప్రాణంగా ప్రేమించిన తన కుమారుని కూడా యొక్క దాన బలికి సిద్ధపరుస్తూ వచ్చాడండి. इतना ही नहीं, सबसे ज्यादा जो प्रेम अपने एकलौता पुत्र इसहाक से करता था, वो इसहाक को भी बलि चढ़ाने के लिए वो अपने हाथ पीछे नहीं किया। కాబట్టి అబ్రహాం అంత చేస్తే మన జీవితాల్లో మనకు దేవుడు చేసిన దాన్ని బట్టి మనం ఎంతగా ఆరాధించాలండి దేవుడిని. अब्राहम ही इतना सब कुछ प्रभु के लिए किया। या ऐसा प्रेम आपके अंदर है, आप कितना करते हो प्रेम प्रभु के लिए? కాబట్టి మనం వారమంతా మనం ప్రేమ చూపించకుండా దేవుని మీద మనం ఆయనకి విధేయత చూపించుకోకుండా, ఆయనకి మనం సమర్పించుకోకుండా మనం ఉండి వారం తర్వాత మనం ఆదివారం మనం సన్నిధికి వచ్చి మన దేవుని ఆరాధించుకుంటే అది ఆరాధన కదా. पूरा हफ्ता भर अपनी इच्छा से अपनी जो मन कहता है उस तरह से आप चलो दुनियादारी में चल लिया, और 7वें दिन पुनरुत्थान के दिन प्रभु के मंदिर में आया, उस दिन अपने आप को परखने से कोई फायदा नहीं होता। కాబట్టి మనకి రోమపత్రికలో మనకి పౌలు గారు రాస్తూ వచ్చారు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధమును, रोमियो की पत्री में 12 और 1 में अपोस्तल पतरस पौल ये बात लिखता है, फिर पौल ये बात लिखता है। రోమ 12వ అధ్యాయం 1వ వచనం, 12 अध्याय 1 वचन रोमियो की पत्री। కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుటని దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఈ సేవ మీకు యుక్తమైనది. కాబట్టి ఎలాంటి సేవ యుక్తమైనది అని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ వస్తున్నారండి. आपकी सेवा में कौन सी बात होना चाहिए, यहाँ पर पौलुस बता रहे हैं। సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించుకోండి అని చెప్పి ఆయన చెప్తూ వస్తున్నారండి. अपने आप को प्रभु के को सौंपना, यही बड़ी बात यहाँ पर पौल कह रहा है।
కాబట్టి మన జీవితాల్లో మనం చేసేది ఆదివారం చేసే ఆరాధన ఒక్కటే కాదండి. మనం ఏం చేస్తున్నా కానీ ఎలా ఉన్నప్పటికీ కూడా అది దేవునికి ప్రేమ కలిగి మనం జీవించాలి, దేవునికి విధేయత చూపించి మనం జీవించాలి. అలాగే మనం సమర్పణ కలిగి ఉన్న వారిగా మన జీవితాల్లో మనం కలిగి ఉండాలండి. आप यदि हम लोग ऐसा सोचते हैं कि आप जो भी करते हो तो ऐसा नहीं है कि भी अपने मनमानी करो, जब भी करते हो पूरे समय, ऐसा नहीं कि भी 6 दिन अपनी इच्छा से चला और एक दिन परमेश्वर की इच्छा से, ऐसा नहीं। हर वक्त में प्रभु को आराधना आपकी जीवन के द्वारा होना चाहिए। కాబట్టి మన జీవితంలో దేవుడు ఏమేం చేస్తాడో అన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవుడిని ఆరాధించాలి. అలాగే మన ఆరాధనలో అనేది ప్రేమ అనేది ఉండాలి, విధేయత ఉండాలి, అలాగే సమర్పణ అనేది, ఈ 3 విషయాలు మన ఆరాధనలో తప్పకుండా ఉండాలండి. प्रभु के मंदिर में आप जब आते हो तो जब भी प्रभु को आराधना करते हो तो आपके अंदर सबसे बड़ी आपके जीवन में एक प्रेम होना चाहिए और एक समर्पण होना चाहिए। जब ऐसी पूरी दिल से आप प्रभु के सामने इस तरह से प्रेम भाव व्यक्त करते हो तभी आपकी अंदर से सच्चे आराधना निकलता है। మనం చూస్తూ వచ్చామండి, మనం చదివిన వచనాల్లో ఆరాధనకి ఎంత విలువ ఉన్నది, ఎంత గొప్పది ఆరాధన ఉన్నది మనం చూస్తూ వచ్చాం. प्रभु के वचन के अंदर हमने अभी तक यही देखा कि आराधना हमारे लिए कितना इम्पोर्टेंट है और हमारा जीवन में किस तरह से वो बदलाव लाता है, वो बातें हमने अभी तक देखा। ఆరాధనకి సాతానుడు ఎంత విలువ పెట్టి కొనాలని ప్రయత్నించాడో అన్ని మనం చూస్తూ వచ్చామండి. सातान ने आराधना को किस तरह से हमारे जीवन से चुराना चाहता है, आराधना को सातान कितनी अमूल्य बात समझती है, वो हमने देखा। కాబట్టి మనం చేసే ఆరాధన మనకు దేవునికి మాత్రమే చెల్లులాగన, మన కోసం ప్రాణం పెట్టిన ఆ దేవునికే చెల్లులాగన మన ఆరాధన ఉండాలండి. हम हमारा जीवन में आराधना सिर्फ हमारा परमेश्वर को ही हम चढ़ावे और ये ही हमारा जीवन की एक कर्तव्य होना चाहिए। इस वचन के द्वारा हमने ये सीखा। బుద్ధివాక్యం దేవుడు इस वचन को प्रभु आशीष करें। हम व्यक्ति आराधना में जाते हैं, इसलिए संडे स्कूल की टीचर आराधना करती है, बाद हम एक भाई और एक भाई आराधना करते हैं। एक के लिए हम 2-2 मिनट देते हैं, ज़्यादा समय मत लो, उस समय ज़्यादा आइए हमारा काम। Almighty God, I thank you, Lord, for the thank you, Lord, for the words of worship. This, Lord, you have shown us a life of Lord Jesus, that we should, Lord, the commandment, Lord, that we are